గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం మంగళగిరి ఆత్మకూరులోని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్వయం ప్రతిపత్తిలో జాతీయ సేవా పథకం మరియు యాంటీ ర్యాగింగ్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ ఎస్ఎస్ త్రిపాఠి ఐపీఎస్, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ నేతృత్వంలో సైబర్ క్రైమ్ అవగాహన బృందం హాజరయ్యింది. కార్యక్రమ ప్రారంభంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ పెరేడ్తో అతిథులను ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సైబర్ నేరాలపై కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ గుంటూరు సైబర్ క్రైమ్ నిపుణులు జి రాజకిషోర్, మంగళగిరి ఎస్ఐ చిరంజీవులు మరియు క్రైమ్ బ్రాంచ్ మహిళా కానిస్టేబుల్ అరుణ ఆన్లైన్ మోసాల నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలో విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటివి ఉపయోగించడం పరిపాటిగా మారిందని, ఇవి మన జీవితాన్ని సులభతరం చేసినా జాగ్రత్తలు పాటించకపోతే సైబర్ మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. సైబర్ నేరాల నుండి రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని లింకులు లేదా మెసేజ్లను ఓపెన్ చేయకూడదని, ఓటీపీ, పాస్వర్డ్, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని, బలమైన పాస్వర్డ్లు వాడాలని, మోసం జరిగితే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే విద్యార్థులు సైబర్ ప్రపంచంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవగాహనతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. జాగ్రత్తగా ఉంటేనే మనం సురక్షితమైన డిజిటల్ సమాజాన్ని నిర్మించగలం అని సందేశమిచ్చారు. నిర్మలా ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ నిర్మల జ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సత్కరించారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, అధ్యాపకులు మరియు అతిథులు సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. పాల్గొన్న విద్యాసంస్థలకు అభినందన జ్ఞాపికలను కళాశాల ఉపాధ్యాయులకు అతిథులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు, డాక్టర్ యు స్పందన, డాక్టర్ కె సౌజన్య, జి సాయి శ్రీలక్ష్మి, లక్ష్మీ శాంత, డాక్టర్ ఎం మహర్షి, డాక్టర్ జోయల్ మరియు స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎస్ అక్సా సాత్విక, సిహెచ్ కార్తికేయ శ్రీరామ్, బి సంజల, జి హర్షవర్ధన్, నివేదిత, సిహెచ్ నాగేశ్వరరావు, బి ఫార్మసీ మరియు ఫార్మాడీ విద్యార్థిని-విద్యార్థులు, విజేపీ మరియు డిఎల్బి డిగ్రీ కాలేజీ నుండి గుగులోతు పూర్ణచంద్రనాయక్, పెడమలు సాయిలత మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ రవీంద్రనాథ్, విజే డిగ్రీ కాలేజీ నుండి జి సురేష్ బాబు, ఎం సురేఖ మరియు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శంకర్, విష్ణు జూనియర్ కాలేజీ నుండి పుష్పరాణి, యముల, ఎస్ఎల్ఎం చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి నిర్మలా పాల్గొన్నారు. ఈ రోజు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడానికి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాని ప్రకారంగానే వాళ్ళు ఈరోజు మా కాలేజీలో ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మా యొక్క స్టూడెంట్స్ అందరికీ దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దాని గురించి చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అందుకు గాను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. అలాగే మన రూరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పోలీస్ సిబ్బంది వచ్చి వారికి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇతర కాలేజ్ నుంచి కూడా మేము వాళ్ళని ఆహ్వానించి ఉన్నాము. వారు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవగాహన సదస్సులో పాల్గొంటున్నారు. ఎక్స్పర్ట్స్ మాత్రం చాలా చక్కగా సైబర్ క్రైమ్ గురించి అసలు ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి దీనివల్ల అనేది చాలా చక్కగా వివరించి చెప్తూ ఉన్నారు. సో మా యొక్క కాలేజీని ఎన్నుకొని ఈరోజు ఈ యొక్క గొప్ప అవేర్నెస్ ప్రోగ్రాన్ని మా కాలేజీలో ఏర్పాటు చేసినందుకు గాను మొదటగా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే విధంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ గుంటూరు వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. నా పేరు డాక్టర్ రేఖా నరేష్ బాబు. నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్గా ఇక్కడ ఉన్నాను. అయితే జాతీయ సేవా పథక ప్రోగ్రాంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అయితే ఈరోజు గుంటూరు సైబర్ క్రైమ్ టీం వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సొసైటీలో జరుగుతున్నటువంటి అనేక నేరాలు, అటువంటి నేరాలలో సైబర్ క్రైమ్స్ అనేటువంటిది కూడా చాలా కీలకం అయిపోయిందని చెప్పచ్చు. సో దీని మీద ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన వస్తే కుటుంబంలో అవగాహన వస్తుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులు ఇక్కడికి హాజరవ్వటం,
వివిధ కళాశాలల నుంచి కూడా, మంగళగిరిలోని వివిధ కళాశాలల నుంచి కూడా, విజే డిగ్రీ కాలేజీ నుంచి, అదేవిధంగా విష్ణు కాలేజీ నుంచి, అదేవిధంగా చైతన్య స్కూల్ నుంచి పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. విజేడిపి కాలేజీ నుంచి విద్యార్థులు దీని మీద అవగాహన పొందుతున్నారు. ఈ అవగాహన పొందడం వలన సైబర్ క్రైమ్స్ మీద అవగాహన రావటం వలన ఆ క్రైమ్స్ తగ్గించేటటువంటి ముఖ్య ఉద్దేశము. ఆ విధంగా వీళ్ళు విద్యార్థులు కనుక అవగాహన పొందితే కుటుంబంలో అవగాహన వస్తుంది, కుటుంబానికి వాళ్ళు అవగాహన కలిగించవచ్చు అనేటువంటి దాంతో ఈ విధంగా నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకము మరియు యాంటీ ర్యాగింగ్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ మనం నిర్వహిస్తున్నాము. అదే గుంటూరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరిస్తున్నారు. సో అది కూడా అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా అది ఉపయోగపడుతుందని, సో ఆ అవగాహనతో కుటుంబాన్ని సైబర్ క్రైమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయగలుగుతారనేటువంటి ఆశాభావం ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా కళాశాల నుంచి ఎంత ప్రోత్సాహం, ఏ కార్యక్రమం అయినా సరే సమాజానికి హితం చేసేటువంటి కార్యక్రమాలకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి గారికి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల రెడ్డి గారికి జాతీయ సేవా పథకం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి యాంటీ ర్యాగింగ్ సెల్ లో కూడా ఉన్నటువంటి స్వాతి మేడము, డాక్టర్ సౌజన్య మేడము అందరికీ కూడా, డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈ నెలంతా కూడాను వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోను, గవర్నమెంట్ ఆఫీసెస్ లోను సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా మీ ప్రిన్సిపల్ గారిని మేము అప్రోచ్ అవ్వగానే మీతో ఈ సైబర్ అవేర్నెస్ కండక్ట్ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా కాలేజీ కరస్పాండెంట్ గారికి, ఇట్లాంటి క్లైమేట్లో కూడా కొద్ది నిమిషాలు ఈ ఆడిటోరియంలో స్పెండ్ చేయడానికి ఇష్టపడిన మీ అందరికి కూడా నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. చాలామంది సైబర్ క్రైమ్ అంటున్నారు. అంటే నేను ఇప్పుడేమి మీకు ఒక క్లాస్ లాగా నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇంటరాక్షన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సైబర్ నేరాల పట్ల మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ క్రైమ్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి అనే విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సైబర్ క్రైమ్ అనేది దాన్ని ఛేదించడానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్ అంటే, ఒకవేళ అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయితే ఆ ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఆ మనీ అనేది ఇండియన్ కరెన్సీలో ఉన్నంతసేపు మాత్రమే అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలం. అలా కాకుండా కరెన్సీ మారిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీలోకి వెళ్తుంది, బిట్ కాయిన్స్లోకి వెళ్తుంది, మనీ షేప్ అవుట్ అయిన తర్వాత ఆ మనీ ఎక్కడికి ఎస్కలేట్ అయితే ఎవరు చెప్పలేరు. నెక్స్ట్ మనకి వచ్చే కాల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెసేజెస్ కానీ, కాల్స్ మనం అబ్జర్వ్ చేస్తే అవన్నీ ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి. +92 సిరీస్తో స్టార్ట్ అవుతాయి, +94 సిరీస్తో స్టార్ట్ అవుతాయి. ఇండియా కోడ్ ఎంతమ్మా? ఇండియా కోడ్ ఎంత? +91. +92 అంటే ఏమ్మా? పాకిస్తాన్ అన్నమాట. సో ఇలా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మనకి కాల్స్ రొటేట్ అవుతుంటాయి. కాబట్టి ఫైనాన్షియల్గా అది ఎక్కడికి ఎస్కలేట్ అయింది మనీ అనేది చెప్పలేం. రెండోది, ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చెప్పలేం. మూడోది, ఐపీస్ వాడుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇవి వాడాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఆ ఇంటర్నెట్ కనెక్షన్కి మనకు ఒక ఐపీఎస్ అనేది ఉంటుంది. సో ఆ ఐపీలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనకి 2 రకాల హర్డిల్స్ ఉన్నాయి దాంట్లో. మళ్ళీ ఏంటి ఆ హర్డిల్స్ అంటే, ఒకటి విపిఎన్ వాడతారు. విపిఎన్ అంటే ఎంతమంది తెలుసు? విపిఎన్ అంటే ఎంతమందికి తెలుసు? తెలుసా? ఏంటి రెస్పాన్స్ లేదు? విపిఎన్ అంటే తెలుసా తెలీదా? విపిఎన్ అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో అదేం చేస్తుందంటే మన ఐపీని మాస్క్ చేస్తుంది. సో మనం వాడేటువంటి ఐపీని కనపడకుండా అది మాస్క్ చేస్తుంది. కాబట్టి ఆ ఫ్రాడ్స్టర్ ఎవరో మన ఐపీ ద్వారా కూడా కనిపెట్టేటువంటి అవకాశాలు ఈ రోజున చాలా తక్కువగా ఉన్నాయి.
సో ప్లాట్ఫామ్స్ మనం ఏదైనా ఒక వర్క్ని కానీ లేకపోతే ఏదైనా ఒక ఇష్యూని కానీ లేకపోతే నీ భావాన్ని ప్రకటించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా. అంతేగాని ఈ ప్లాట్ఫామ్స్ని మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వాడుకోవాలి. అలా కాకుండా మనం అజాగ్రత్తగా ఉన్నామంటే ఖచ్చితంగా ఎవరో ఒక ఫ్రాడ్స్టర్ మీ అకౌంట్ని హ్యాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున అందరూ కూడా సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ మంది నన్ను ఫాలో అవుతున్నారో అది ఒక స్టేటస్ సింబల్ లా ఫీల్ అవుతున్నారు. అవునా కాదా? want to withdraw the money, if you want to deposit the money, so we need to go to the bank. At that time, we didn't face any problem. बैंक डिटेल्स मैं सबमिट ₹1,00,000 सर सबमिट मैं इंटिक वस्ता सर తెలుసా అవునా చాలా మంచోడు చాలా బాగుంటాడు రోజు కాల్స్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు అంటే చాలా ఇష్టం కేసు అంటారు మీరేమో డబ్బులు ఎంత సంపాదించాలంటారు బాగానే చేస్తున్నారు కానీ మీ పంపించిన పార్సల్లో డ్రగ్ ఉందని కేసు ఫైల్ అయింది మీ డీటెయిల్స్ పంపిస్తున్నా చూడండి అంటే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదండి ఆ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సంబంధం లేకుండా నువ్వు ఆ వీడియోలో ఎలా ఉన్నావు నీ అకౌంట్లో ఉన్న మనీ ఫారెన్ డీటెయిల్స్కి ఎలా అయింది నిజంగా చెప్తున్నానండి నిజమండి కాదుకూడదని ఎవరైనా చెప్తే నీకు ఎలాంటి జాబ్ రాకుండా చేస్తాను అండ్ అలాగే నేను జైలుకి కూడా పంపిస్తాను మొత్తం లాక్ చేయించుకోండి అన్నిటికీ పైగా జరిగిన వెంటనే కంగారు పడకుండా సైబర్ సెల్లో రిపోర్ట్ చేసి బ్యాంక్కి వెళ్ళి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి ఇంతకు మించి మనం జాగ్రత్తగా ఉండడానికి ఏమీ చేయక్కర్లేదు